ఒరిజినల్‌గా డ్రాగన్ చికెన్ అంటారు. కానీ నేను చేశాక మీరు ఇంకేదైనా పేరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. డోంట్ వర్రీ. అలా చికెన్‌లో ఎగ్ వేసి సాల్ట్, పెప్పర్, గార్లిక్ పౌడర్ ఇంకా కార్న్ ఫ్లోర్ వేసి అలా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మనం సాస్‌కి ఏమేం చేయాలో అది కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇది సోయా సాస్. ఓకే. రెడ్ చిల్లీ సాస్, ఇంకా స్వీట్ అండ్ హాట్ సాస్ సంథింగ్. నాకు అది లేకపోతే స్వీట్ అండ్ హాట్ మ్యాగీ సాస్ వేసాను. తర్వాత కెచప్, చిల్లీ పౌడర్ అండ్ చికెన్ బ్రాత్ పౌడర్ తెచ్చి ఆ పౌడర్ వాటర్లో కలిపేసి అది వేసాను. అది రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసి అలా మంచిగా ఫ్రై అయిన తర్వాత డీప్ ఫ్రై చేయొద్దు, గట్టిగా అయిపోతుంది చికెన్. సో ఇలాగే షాలో ఫ్రై చేసి తర్వాత ఆయిల్లో గార్లిక్స్ ఇంకా పెప్పర్స్, మీకు ఎల్లో పెప్పర్, రెడ్ పెప్పర్ ఏదో ఒకటి, బెల్ పెప్పర్స్ వేసి ఆనియన్ వేసి అలా ఈ సాస్ కూడా మనం తయారు చేసి పెట్టాం కదా, ఆ సాస్ కూడా వేసి అది నేను పాలు కాదు పోసింది, కార్న్‌ఫ్లోర్‌లో వాటర్ కలిపి వేసాను. సో అది థిక్గా అయిన తర్వాత సాస్ ఈ చికెన్ కూడా ఫ్రై చేసిన చికెన్ అందులో కలిపేసి దాని మీద రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇంకా మనం స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా సెసమే కొంచెం నువ్వులు కూడా అలా చల్లేసుకుంటే బాగుంటుంది. ఇది కొంచెం స్పైసీగా చేసుకోవాలి. నేను ఎక్కువ స్పైసీ తిననని ఎక్కువ స్పైసీగా చేయలేదు. దీని పేరు డ్రాగన్ చికెన్, కానీ దీన్ని నేను గార్లిక్ సెసమే చికెన్ లాగా చేశాను. అంటే స్పైసీ కానీ లేదు అసలు. ఓకే, ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఓకే, బాయ్.